ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. దీన్ని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. యాక్సిడెంటల్ గా ఈ ఇష్యూలోకి నాగబాబు ఎంటర్ అయ్యారు. ఆడవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చని, అలా వద్దు అని చెప్తే అది ఆర్టికల్ 14, 19, 21 కింద హక్కులు హరించడం అంటున్నారు. ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఆడవాళ్ళని చీర కట్టుకోవాలి, హుందాగా ఉండాలి అని చెప్తున్న శివాజీ ధోతి ఎందుకు కట్టుకోలేదు అని చెప్పి చిన్మయి ప్రశ్నిస్తున్నారు. రామ్ చరణ్కి ఒక న్యాయం, హీరో శివాజీకి ఒక న్యాయమా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వీడియో దీని గురించే. ఏది కరెక్ట్, ఏది అన్ఫేర్ కి సంబంధించి ఈ వీడియోలోని పూర్తి వివరాలు చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తో మీ అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రావణీస్ POV ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా ఈ ప్రయాణంలో తొలి అడుగుతో 10,000 ఫాలోవర్స్ ని నేను సొంతం చేసుకున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రయాణంలో మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. నా ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మంది చూసేలా చేస్తారని భావిస్తూ ఉన్నాను. 10,000 ఫాలోవర్స్ అయిన సందర్భంగా మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. దాదాపు ఒక 5 రోజుల నుంచి హీరో శివాజీ వర్సెస్ ఫెమినిస్టులుగా సినిమా ఇండస్ట్రీ, అలాగే మహిళా సంఘాల వాళ్ళు, శివాజీకి మద్దతిస్తూ ఉన్న వాళ్ళు, అనసూయ, చిన్మయిలని మద్దతిస్తూ వ్యతిరేకిస్తూ ఉన్న వాళ్ళతో సోషల్ మీడియా రచ్చరచ్చగా మారింది. ఇదే సందర్భంలో నేను జరిగిన రోజే వీడియో చేయాలి అని అనుకున్న హీరో శివాజీ చాలా హుందాగా స్పందిస్తూ ప్రెస్ని అడ్రస్ చేస్తూ ఆయన క్షమాపణలు కోరారు. స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. అన్ఫార్చునేట్గా నోరు జారాను, క్షమించాలి అని చెప్పి చాలా హుందాగా ఎందుకు ఆ సందర్భంలో ఆ పదాలు వాడాల్సి వచ్చింది, హీరోయిన్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి డ్రెస్సెస్ వల్ల, హుందాగా వ్యవహరించండి అని చెప్పిన వ్యాఖ్యలకి సంబంధించి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఇష్యూ అక్కడితో సమసిపోతుంది అని చెప్పి అందరం భావించాం. బట్ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ఇష్యూ ఇంకా డ్రాగ్ అయింది, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోంది. శివాజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అలాగే అనసూయ, అలాగే చిన్మయిని అపోజ్ చేస్తున్నారు. చాలా కాంట్రవర్సీ ఇష్యూస్గా మారిపోయాయి. ఇక తాను చేసిన కమెంట్స్ పై శివాజీ మహిళా కమిషన్ ముందు విచారణకి హాజరయ్యారు. యాక్సిడెంటల్ గా ఈ ఇష్యూలోకి నాగబాబు ఎంటర్ అయ్యారు. ఆడవాళ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చని, అలా వద్దు అని చెప్తే అది ఆర్టికల్ 14, 19, 21 కింద హక్కులు హరించడం అంటున్నారు. ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. కానీ ఇక్కడ నాగబాబుకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు కేవలం ఈ బట్టలే వేసుకోవాలని ఎవరు చెప్పట్లేదు. ఏ బట్టలైనా వేసుకోండి, కానీ అసభ్యకరంగా వేసుకోకండి అని మాత్రమే ఇక్కడ శివాజీ లేదా ఇంకొంతమంది శివాజీకి మద్దతు చెప్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఒక మగాడు తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా బట్టలు వేసుకుంటే అప్పుడు అబ్జెక్షన్ చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తారు కదా. అంటే ఒక మగాడు వేసుకుంటే తప్పు అన్నప్పుడు ఒక ఆడపిల్ల కూడా అలా అసభ్యకరంగా బట్టలు వేసుకుంటే సమాజాన్ని తప్పుదో పట్టించినట్లే అవుతుంది కదా. ఈ విషయం నాగబాబుకి ఎందుకు అర్థం కావట్లేదు? అఫ్ కోర్స్ అనవసరంగా ఈ ఇష్యూలోకి మీరు ఎంటర్ అయ్యారు అని చెప్పి చాలా మంది ఆయనకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే హీరో శివాజీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, ఎన్నో సందర్భాల్లో టీడీపీకి మద్దతు పలికారు. హీరో నాగబాబు జనసేన తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఇక్కడ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అందుకే ఇలా నాగబాబు శివాజీ కౌంటర్ ఇచ్చారు అని కూడా ఆయనకి కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంలో నాకు మీతో ఒక ఇష్యూ షేర్ చేసుకోవాలనిపించింది. అదే రీసెంట్గా హీరో రామ్ చరణ్ తీస్తున్న పెద్ది సినిమాలో ఒక సాంగ్ గురించి మీతో మాట్లాడాలి. చాలామంది హీరో శివాజీ సరుకు సామాన్లు అని వాడటం,
ఆ పదాలు చాలా కాంట్రవర్సీని క్రియేట్ చేశాయని చెప్పి మాట్లాడుకోవడం, ఆయన క్షమాపణలు చెప్పడం చూసాం. బట్ ఈ 2 పదాలతో ఒక సాంగ్ వచ్చింది, అది మోస్ట్ సెన్సేషనల్ అయ్యింది. ఎక్కడ చూసినా రీల్స్, షార్ట్స్, దాన్ని అనుసరించి మీమ్స్ చాలా చాలా వచ్చాయి. బట్ ఆ రోజు లేని కాంట్రవర్సీ ఈ రోజు ఓపెన్ స్టేజ్ పైన శివాజీ మాట్లాడంగానే పెద్దగా చూస్తున్నారు. హీరో శివాజీ క్షమాపణలు చెప్పినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. రామ్ చరణ్ కి ఒక న్యాయం, హీరో శివాజీకి ఒక న్యాయమా? పాట రూపంలో చెప్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, డైరెక్ట్ గా మైక్ పట్టుకొని చెప్తే ఇంకోలాగా ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అసలు ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అనే వీడియో చూసే ముందు, రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఒక సాంగ్ అనిపిస్తుంది, అందులో ఒక లైన్ కూడా ఉంది, సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక అనే లైన్ హీరోయిన్ బాడీ పార్ట్స్ ను ఉద్దేశించి రాశారు. ఇక్కడ మనకి ఇంకెలాంటి అర్థం కనిపించట్లేదు. ఖచ్చితంగా పాట రూపం, పాట యొక్క భాష, యాస హీరోయిన్కి సంబంధించి, తన డ్రెస్సింగ్కి సంబంధించి, ఆ బాడీ పార్ట్స్కి సంబంధించి. కానీ అది పాట రూపంలో ఉంది కాబట్టి కాంట్రవర్సీ ఎక్కడ కనిపించలేదు. చాలా వినడానికి సొంపుగా ఉంది కాబట్టి అందరం వినేసాము. కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఆ పాటకు వచ్చింది. అఫ్కోర్స్ ఈ పెద్ద సినిమాలో మోస్ట్ హిట్ అయిన సాంగ్ కూడా ఇప్పటికీ ఆల్బంలో ఇదే. బట్ ఇది తప్పు అనిపించట్లేదా? ఇది ఎందుకు తప్పు కాదు అని ఇప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి. హీరో రామ్ చరణ్ తీసిన ఆ సాంగ్లోని యొక్క లైన్ గురించి ఎవరు ప్రస్తావించట్లేదు. హీరో శివాజీని మాత్రం మోస్ట్ కాంట్రవర్సీ మాట్లాడిన వ్యక్తిగా ఇప్పుడు ఎందుకు ట్రీట్ చేస్తూ ఉన్నారు? హీరోయిన్లు పద్ధతిగా చీర కట్టుకోండి లేదా డ్రెస్ వేసుకోండి, మీ సామాన్లు చూపించుకోకండి, అందులో అందం లేదు అని చెప్పి నటుడు శివాజీ చేసిన కమెంట్. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. శివాజీ అన్నది తప్పే, ఆయన చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కరెక్టే, కానీ చెప్పిన విధానం, ఆ పదాలు తప్పు. అతను చెప్పిన ఉద్దేశం కరెక్ట్ కావచ్చు అని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది అయితే లేదు 100% ఆయన చెడు ఉద్దేశంతో ఆ పదాలు వాడాడు కాబట్టి అది చాలా పెద్ద తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇది తప్పే అని శివాజీ ఒప్పుకున్నారు, సారీ చెప్పారు. మరి శివాజీ చేసిందే తప్పైతే అనసూయ చేస్తుంది ఏంటి? రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఇంతకుముందు చెప్పినట్లు చిక్రీ చిక్రీ సాంగ్ ఉంది కదా, అందులో ఆ పదాలు వాడారు కదా. శివాజీని తప్పుపడుతున్న ఈ వీళ్ళందరూ సో కాల్డ్ ఫెమినిస్టులు ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఇష్యూ తర్వాత రామ్ చరణ్ని క్వశ్చన్ చేయగలరా? ఆ పాట రాసిన కంపోజర్ని తిట్టగలరా? అట్లీస్ట్ ఆ సినిమా డైరెక్టర్ని డిమాండ్ చేయగలరా ఆ సాంగ్లో ఆ లైన్స్ని రిమూవ్ చేయమని? ఇక్కడ మనం శివాజీ ఒక్కడిదే తప్పు అన్నట్లు, మిగతా వాళ్ళంతా పత్తిత్తులు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. బట్ దాదాపు 5 రోజుల నుంచి ఇంకా డ్రాగ్ చేస్తూ ఇష్యూని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అనసూయ రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి రియాక్ట్ అవుతున్నట్లు నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకనంటే మా వాళ్ళు మా ఇష్టం, మాకు నచ్చిన బట్టలు వేసుకొని చూపిస్తాం అన్నట్లు మాట్లాడుతోంది. అఫ్కోర్స్ మీ వాళ్ళు, మీ స్వేచ్ఛ, మీ బట్టలు, మీ సెలబ్రిటీ స్టేటస్, బట్ అది ఒక ప్రొఫెషనలిజం వరకు మాత్రమే. కాస్ట్యూమ్స్ వేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకోండి, అందులో ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. కానీ చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ సినిమాలో కాదు సోషల్ మీడియా మీ పర్సనల్ అకౌంట్స్లో పెట్టడం, వీడియోలు తీయడం, ఖచ్చితంగా వీడియోలు తీయడం, ఆ తీసిన వీడియోలు ఫోటోని సోషల్ మీడియాలో మీ అకౌంట్స్లో పెట్టడం. నా సోషల్ మీడియా అకౌంట్ నా ఇష్టం ఉన్నట్లు నేను మెయింటైన్ చేస్తాను, నేను నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను, నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పి అనసూయ మాట్లాడుతున్నారు. 100% అనసూయ మనము తను అనుకుంటున్నది కరెక్టే అని అనుకుందాం ఒక 10%, కానీ 90% నువ్వు పెడుతున్నావు కాబట్టి నేను చూస్తున్నాను, నువ్వు చూపిస్తున్నావు కాబట్టి నేను చూస్తున్నాను అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు అలాంటి బట్టలు వేసుకొని మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? శివాజీ ఒక మాట అన్నందుకు మా బాడీ మా ఇష్టం అని ఎలాంటి డ్రెస్సులైనా వేసుకుంటామని చెప్పి ఒకవైపు చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్ లాంటి ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. బట్ దీని వెనక మహిళలందరూ ఇలాంటి బట్టలు వేసుకోమని చెప్పి వాళ్ళు మెసేజ్ ఇస్తూ ఉన్నారా? ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసేసుకోవాలి, బట్ మా బట్టల మీద మాకు సంబంధించి ఎవరు ఎలాంటి కాంట్రవర్సీస్ కావచ్చు, లేదంటే కనీసం మంచి చెప్పాలని ఆలోచన చేసినా మేము వాళ్ళని తూర్పారబడతామని చెప్తున్నారా? మీరు సెలబ్రిటీలే కాదని ఎవరు అనలేదు. మీకు ప్రొఫెషనల్గా అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అని చెప్పి రూల్ ఉండొచ్చు, అలా చేస్తేనే మీకు కొన్ని అవకాశాలు వస్తాయని మీరు భావించి పబ్లిక్లోనే అలా వేసుకోవాలని చెప్పి మీకు అనిపించవచ్చు, మేము కాదనట్లేదు కదా. బట్ అది సినిమాల వరకు అయితే ఓకే. ఎందుకు అనంటే ఒక సినిమాకి సంబంధించి ఆ స్క్రిప్ట్కి తగ్గట్లు, మీ క్యారెక్టర్కి తగ్గట్టు అక్కడ మీరు బట్టలు వేసుకుంటారు, అవే బట్టలతో ఈవెంట్స్కి వస్తూ ఉంటారు, ఫంక్షన్స్, పబ్లిక్ ప్లేసెస్లో అలాంటి క్లాత్స్తోనే
కనిపించాలనుకుంటారు. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు వేసుకునే బట్టలు అబ్యూజ్గా ఉంటాయి, అన్కంఫర్ట్గా ఎదుటి వాళ్ళకే అనిపిస్తుంది. అఫ్కోర్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఫోన్లు ఉన్నాయి, పిల్లలు ఆ ఫోన్లు చూస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మిమ్మల్ని కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. మీ వీడియోల్లో మీరు చాలా అసభ్యకరంగా డ్రెస్సులు వేసుకొని కనిపిస్తే అది చూసిన మైనర్స్, ఏజ్ ఉన్న పిల్లలు లేదంటే బిలో 10 years పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అఫ్కోర్స్ అందులో మీ పిల్లలు కూడా ఉంటారు. మీ పిల్లలు సదరు సోషల్ మీడియా నెటిజన్స్ కమెంట్స్ వల్గర్గా చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఒకసారి సెన్స్తో ఆలోచించాలి. మీరు చేసేది కూడా ఒక రకంగా అడల్ట్ కేటగిరీ కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అనసూయ మాట్లాడుతూ నా కొడుకు కూడా నా బట్టల మీద క్వశ్చన్ చేస్తాడని చెప్తుంది, ఇలాంటివి వేసుకోవద్దు అని చెప్తాడు అని కూడా చెప్తుంది. అంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నటుడు శివాజీ మీద అనసూయ ఈ రేంజ్లో రెచ్చిపోతుంది కదా, మరి అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే అనసూయ మిగతా ఇష్యూస్ మీద ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు లేదంటే మహిళల మీద ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఒక్కసారైనా తన సోషల్ మీడియా అకౌంట్లో రియాక్ట్ అవుతుందా, నోరు మెదుపుతుందా? అలాంటివి ఆమెకు కనిపించవు. ఇదే విషయంలో ఉదయ్ భానుని అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ మహిళపై జరిగినా ఆమె ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఉదయ్ భాను ఫెమినిస్ట్ అంటే మనం ఒప్పుకోవాలి, బట్ ఈమె ఫెమినిస్ట్ అని చెప్పుకుంటే అలా ఫీల్ అవుతుంది. కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఆడవాళ్ళకి ఏం నెగిటివ్ జరిగినా కూడా ఆమె ఖండించలేదు, ఖండించాలనే తపన కూడా పడలేదు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, ఆమె ఇలాంటి విషయాల మీద ఎక్కడా రెస్పాండ్ కాదు. కానీ ఎవరైనా ఆడవాళ్ళ బట్టలు మంచిగా వేసుకోవాలి, ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలంటే మాత్రం చాలా రెచ్చిపోయి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ ఉంటారు. తనే ఆడవాళ్ళ బట్టలకి ఒక గైడ్, నేను ఒక ఐకాన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సీరియస్లీ నాకు ఈ పర్టికులర్ శివాజీ వర్సెస్ అనసూయ చిన్మయి ఇష్యూలో శివాజీ చేసింది 100% తప్పే. నోరుజారు మాట్లాడారు, అసభ్యకరంగా పదాలను యూజ్ చేశారు, దాన్ని మనం ఖండన చేయాలి. ప్రగతిశీల మహిళలను మాత్రమే ఇలా టార్గెట్ చేస్తారు అని చెప్పి అనసూయ కమెంట్ చేసింది. ప్రగతిశీల మహిళలు అంటే ఏంటి మీ ఉద్దేశంలో? చిన్ని బట్టలు వేసుకోవడమా అనసూయ గారు? మహిళలు ఎదగడం అంటే కట్టు బొట్టు వదిలేసి చాలా అసభ్యకరంగా బట్టలు వేసుకోవటం, చిన్న పిల్లలు సైతం ఎఫెక్ట్ అయ్యేలా బిహేవ్ చేయడం కాదు. అన్కంఫర్ట్ గా ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఎక్స్పోజ్ చేయడం ప్రగతిశీల తత్వం కాదు. శివాజీ అన్న దాంట్లో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే విధంగా ఆయన మాట్లాడారు. కానీ దాన్ని పట్టుకొని అనసూయ వరుసగా పోస్టులు పెడుతూ తను స్విమ్ సూట్లో బాడీ మొత్తం ఎక్స్పోజ్ చేసిన వీడియో పెట్టడం, అది ఎంతవరకు కరెక్ట్? అసలు అవసరమా? ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ మహిళలు ఎదగాలి, మహిళలకి స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలని ఈ జనరేషన్లో కోరుకుంటుంది. కానీ ఈ స్థాయిలో విచ్చలవిడితనం కూడా అవసరమా అనే ప్రశ్నలు మహిళల నుంచే ఎదురవుతున్నాయి. ఇక చిన్మయి గురించి మాట్లాడుకోవాలి. ఈమె పెద్ద ఫెమినిస్ట్ అని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆమె ట్వీట్స్, ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మనకి చూస్తే కనిపిస్తుంది. బట్ జస్ట్ సినిమా సెలబ్రిటీల బట్టల విషయంలోనే రెచ్చిపోయేలా మాట్లాడడం కరెక్టేనా? ఆడవాళ్ళని చీర కట్టుకోవాలి, హుందాగా ఉండాలి అని చెప్తున్న శివాజీ ధోతి ఎందుకు కట్టుకోలేదు అని చెప్పి చిన్మయి ప్రశ్నిస్తున్నారు. నిజమే, శివాజీ ఇంటెన్స్ ఆమెకు అర్థమైనట్లు క్లారిటీగా లేదు. ఎందుకనంటే ఇంకా పర్ఫెక్ట్గా ఆమెకు తెలుగు రాదు. శివాజీ అన్నది ఏ బట్టలు వేసుకున్నా సరే నిండుగా హుందాగా ఉండాలి అన్నారు, అంతేగాని చీర మాత్రమే కట్టుకోవాలి, చీర కట్టుకుంటేనే మీరు హుందాగా ఉంటారు అని చెప్పిన ఇంటెన్షన్ శివాజీలో కనిపించలేదు. చిన్మయి ఇలాంటి విషయాల్లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా మాట్లాడితే బాగుంటుంది. సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ పైన చిన్మయి రియాక్ట్ అవుతుంది, కానీ ఆమె పెద్దగా రెస్పాండ్ అయితే కొంతలో కొంతైనా మార్పు తీసుకొచ్చినట్లు అవుతుంది సోషల్ మీడియా ద్వారా. ఎవరైనా హీరోయిన్ లేదంటే లేడీస్ సెలబ్రిటీస్ మీద ఇలాంటివి కమెంట్స్ చేస్తే చాలు 1 by 1 ట్వీట్లు పెడుతూనే ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకపోతే అది చాలా పెద్ద తప్పు. కానీ తను ఎవ్వరూ కాదనట్లేదు, ఖచ్చితంగా కావాల్సిందే. కానీ స్వేచ్ఛ అంటే చిట్టి బట్టలు వేసుకోవటమా? స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటమా? చిన్మయి ఈ విషయాలకు సమాధానం చెప్పాలి. మిగతా అన్ని విషయాల్లో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, కావాలి కూడా. కానీ బట్టల విషయంలో స్వేచ్ఛ కావాలి అని కోరుకోవడం ఏంటి? అది మీ ధర్మం, మీ హక్కు. ఎక్స్పోజ్ చేసేలా బట్టలు వేసుకుంటేనే స్వేచ్ఛ అవుతుందా? నిధి అగర్వాల్ ఇక్కడ తమ హక్కులు కాలు రాస్తున్నట్లుగా మాట్లాడింది. మొన్న లూలు మాల్లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూసాము. ఆమె డ్రెస్సింగ్ అన్కంఫర్టబుల్గా ఉండటం వల్ల ఎంత ఇబ్బంది పడింది, ఫ్యాన్స్ తనని ఎలా ఇబ్బంది పెట్టారు. ఆమె అలాంటి బట్టలు వేసుకోవటం వల్లే ఫ్యాన్స్ అలా రియాక్ట్ అయ్యారని నేను అనట్లేదు. కాకపోతే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీగా చాలా హుందాగా వివరిస్తే చాలా బాగుంటుంది. ఆ రోజు నిధి అగర్వాల్
సఫర్ అయ్యింది, కారులోకి రావడానికి ఇబ్బంది పడింది, ఒక మహిళగా దాన్ని ఖండం చేశాను. ఫ్యాన్స్ వాళ్ళు ఇలా రియాక్ట్ అవ్వడం కూడా చాలా తప్పు అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది మహిళలు ఫాలో అయ్యేలా ఉండాలి, ఇన్స్పిరేషనల్గా ఉండాలి. కాబట్టి మీరు డ్రెస్సింగ్ వేసుకునే ముందు స్వేచ్ఛ అంటే ఇలాగే ఉండాలని చెప్పి సమాజానికి మెసేజ్ ఇస్తూ ఉంటే రేపు మిగతా సామాన్య లేడీస్ కూడా అలాగే ఉండాలేమో, ఖచ్చితంగా ఇదే ఫెమినిజం ఏమో, ఇదే ఫ్రీడమ్ ఏమో అని చెప్పి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సమాజం కూడా చెడిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మన ఇండియన్ కల్చర్ ఎటుపోతుంది, మన ఇండియా అంటే ఏంటి, ప్రపంచ దేశాల్లో ఏ మూలకెళ్ళినా మనం చీర కట్టుకొని కనిపిస్తే మనం ఇండియన్స్ అని మాట్లాడతారు. అంతటి గౌరవం ఉంది భారతదేశం పైన. ఇప్పటికే సోషల్ మీడియాలో అడల్ట్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇంకా అడల్ట్ కంటెంట్ని పెంచినట్లే అవుతుంది కదా. సినిమాల వరకు ఓకే, పర్సనల్ అకౌంట్స్లో కూడా ఇలా పెట్టి ఇంకా ఏదైనా ఫ్యాన్స్ నుంచి కమెంట్ వస్తే దాన్ని నెగిటివ్గా ట్రీట్ చేసి దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. బట్ మన పరిధి, మన హద్దులు, మనకి అంటూ ఒక లిమిట్, మనకి రెస్ట్రిక్షన్ అనేది ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉందేమో అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ రామ్ చరణ్ది తప్ప, అనసూయది తప్ప, చిన్మయ్ రియాక్ట్ అవ్వడం తప్ప నేను మాట్లాడట్లేదు. 100% శివాజీ అనే వ్యక్తి మాట్లాడిన పదాలు తప్పు, ఆయన ఇంటెన్షన్ మంచిదైనా కూడా వాడిన భాష తప్పు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. కానీ శివాజీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో, శివాజీని టార్గెట్ చేసే క్రమంలో మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, మీ రియాక్షన్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. గతంలో చాలామంది పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, లేదంటే ఆర్టిస్టులు చాలామంది ఇలా రియాక్ట్ అయ్యారు. కానీ శివాజీ మీద ఎందుకు ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది, లేదంటే కాంట్రవర్సీ క్రియేట్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. ఈ ఇష్యూని ఎక్కడికి ముగింపు చేస్తారు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు అనేది కూడా చూడాలి. నిజంగానే వాళ్ళు స్వేచ్ఛ కావాలి, మాకు స్వేచ్ఛ ఉంది, దయచేసి మాకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి పెద్ద సినిమాలో ఈ సాంగ్లో ఉన్న ఈ లైన్స్ వాళ్ళకి తీయించే దమ్ము ఉందా? శివాజీ మీద ఇంత రచ్చ చేస్తున్న వీళ్ళు రామ్ చరణ్ మీద ఎందుకు మాట్లాడట్లేదు అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏం మాట్లాడినా తప్పులేదు, ఏం మెసేజ్ ఇచ్చినా తప్పులేదు. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, హుందాగా మంచి కోరి ఒక 2 పదాలు నోరు జారి మాట్లాడిన వ్యక్తి ఏం మాట్లాడినా తప్పే. శివాజీని తప్పుపడుతున్న అనసూయ, చిన్మయ్, నిధి అగర్వాల్ లాంటి ఫెమినిస్టులు రామ్ చరణ్ మీద స్పందిస్తారా? నోరు విప్పి వాళ్ళు ఇదే శివాజీని ఖండించినట్లు రామ్ చరణ్ని ఖండించి ఈ చికిరి చికిరి సాంగ్లో పెట్టిన ఈ పదాలని తీయించే ప్రయత్నం చేస్తారా? ఎందుకు ఖండించట్లేదు? మీకు అంత ధైర్యం లేదా? శివాజీని ఏమైనా అంటే చెల్లుతుంది కాబట్టి అనేస్తూ ఉన్నారు, ఓకే. అదే రామ్ చరణ్ని టార్గెట్ చేస్తూ ఈ స్థాయిలో ట్వీట్లు పెడితే ఏముంటుంది? నెక్స్ట్ సెలబ్రిటీ స్టేటస్ ఉండదు, ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవు. అందుకే భయంతో సైలెంట్గా ఉండిపోయారా? ఇది నేను ప్రశ్నిస్తుంది కదా, చాలామంది మీ ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నెటిజన్లు అందరూ వీళ్ళని క్వశ్చన్ కూడా చేస్తున్నారు, ఇదే చికిరీ సాంగ్ మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సింది ఇదే సోకాల్ ఫెమినిస్టులు. దాని మీద వీళ్ళ నుంచి ఒక్క ఆన్సర్ లేదు ఇప్పటి వరకు. చూశారు కదా, ఒక మంచి మాటను 2 తప్పుడు పదాలు వాడి చెబితే ఇంత పెద్ద రచ్చ జరిగింది. బహుశా ఇదే మాట ఒక పెద్ద సెలబ్రిటీ లేదంటే ఒక పెద్ద ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చెప్తే ఇంత రచ్చ చేసే వాళ్ళు కాదేమో అని చెప్పి శివాజీ కూడా మాట్లాడుతున్నారు, చాలామంది ఆయనకు మద్దతు చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో శివాజీ చెప్పాడు కాబట్టి అందరు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అదే పెద్ద సినిమాపై నోరెందుకు విప్పట్లేదు అనే స్ట్రైట్ క్వశ్చన్ వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి, కానీ సమాజాన్ని తప్పుదో పట్టించేలా మాత్రం అస్సలు ఉండకూడదు. ఉంటే మంచిది కూడా కాదు. ఆడవాళ్ళకి నిజంగానే స్వేచ్ఛ చాలా అవసరం. అభివృద్ధి వాళ్ళకి ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉండే మన పిల్లలకి ముందు మనం ఆదర్శంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఎందుకనంటే ఒక మహిళ ద్వారానే ఒక కుటుంబం ఇన్స్పైర్ అవుతుంది, ఒక గ్రామం ఇన్స్పైర్ అవుతుంది, ఒక సమాజం ఇన్స్పైర్ అవుతుంది, అదే దేశ అభివృద్ధికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఇష్యూని ఇంతటితో ఆపేస్తే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో శివాజీది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? పెద్ద సినిమాలో ఈ సాంగ్లో పెట్టిన పదాలు తీయాల్సిన అవసరం ఉందా? దీనిపైన అనసూయ, చిన్మయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారా, తీయిస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.